సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది అపోహపడుతున్నారు. కానీ గుంటూరు వన్లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో. అలాగా గుంటూరు కానీ అంటే 7 అసెంబ్లీలు నేను చెప్పేది, మన నియోజకవర్గం కానీ, కాకినాడ కానీ, అమలాపురం, ఇలా ఎన్నో చోట్ల, నెల్లూరు నుంచి ఇటు స్వీప్. రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది. 25 లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఓవరాల్గా ఇంపాక్ట్. రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది. 90% సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 60% ఇస్తుంది. కొన్ని కేటగిరీస్కి, ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం వేస్తుంది. సో ఏదైనా అందరికీ కూడా 90% వచ్చేలాగా చేస్తామని చెప్పారు. కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తిగా, రైతులందరూ కూడా ఇటే. ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి, ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాడ్యంలో మతాన్ని స్మరించి ఇటువంటి అడపదడప ఓట్లు తప్ప 20% ఉండొచ్చు. ఆ 20% పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం. ఇంకొంతమంది అమాయకులు వేస్తారనుకుందాం. ఏది ఏమైనా 35 అప్పర్ లిమిట్ 40% మధ్యన వాళ్ళు ఉంటే 55% ఖచ్చితంగా గత 48 నుండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఆ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. సో గ్యాప్ ఈజ్ వైడనింగ్. ఒకప్పుడు నేరోలో టైట్ కంటెస్ట్లో అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ రేట్ ఈ కూటమి వచ్చేసింది. సో అందుకనే వాళ్ళు ఏదో రకాల ప్రలాపనలు ఇవన్నీ కూడా సాక్షుడు రాసుకుంటున్నాడు. చాప్టర్ క్లోజ్. యుద్ధం ఆల్రెడీ ఊరికే సిద్ధం, మేము సిద్ధం అంటున్నాడు తప్ప ఏమో నెల క్రితం సిద్ధమేమో కానీ ప్రస్తుతం అయితే యుద్ధానికి అతను సిద్ధంగా లేడన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఏం ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం. యుద్ధం లేదు, మా నమ్మకం నువ్వే జగన్ అని చాలా తెలివిగా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి ఇంటిపైన బోర్డులు పెట్టుకుంటున్నాడు. ఆ చోట్ల తిరుగుతున్నప్పుడు చూసా, నా నమ్మకం నువ్వే జగన్ అని. ఆ బోర్డు పెట్టినోడైనా వేస్తాడో లేడో నాకు తెలియదు. మరి అతని పరిస్థితి చూస్తే అలా ఉంది. సరే, క్యాండిడేట్లు ఏదో రకరకాల మాట్లాడుకుంటూ ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకల్లా. మేనిఫెస్టో జనాల్లోకి దూసుకుపోయింది. మన ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా ఇంటింటికి నీరు అన్నదే ప్రతి చోట అవసరమే. రాష్ట్రం అంతా మనకి చుట్టూ అద్భుతమైన నీటి వనరులు ఉండి మనం అనుకోకుండా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అవసరం. దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఏ మందు తీసుకున్నా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉందని రాస్తారు కదా, ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్. సో దీనికి సైడ్ ఎఫెక్ట్ మనకు మంచినీటి కొరత వచ్చింది, కలుషితమై. మరి దానికి ఎప్పుడైతే ఏదో విద్యాశ్రమ స్కీమ్ ఆగిపోయిందో, పాత ఉన్నాయి. నిన్న నేను తిరుగుతూ ఉంటే చూసా, ఇంటింటికి నీరు హర్ ఘర్ జల్ పథకం ప్రారంభం అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది ఎప్పుడో పాత బోర్డులు. ఈ కమిషన్ కోసం ఆపేశారు. నేను పాత కలెక్టర్ రాజు చాలా ట్రై చేశాం, తొందరగా తీసుకురావాలి మన ఏరియాకని. బట్ వాళ్ళు తగ్గల. 50 అంటే 50 ఇది లేదన్నారు. కాబట్టి ఆ స్కీమ్ని ఇప్పుడు ఇమీడియట్గా, అది పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో, చంద్రబాబు నాయుడు గారి మెయిన్ వ్యూహంలో కూడా ఉంది. కాబట్టి స్కీమ్ అప్రూవ్ అయిపోయిన స్కీమ్ కాబట్టి డెఫినెట్గా ఆ స్కీమ్ కూడా మన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా విపరీతంగా అది అట్రాక్ట్ అయింది. ఇక్కడ క్లీన్ స్వీప్కి అది కూడా ఖచ్చితంగా
ఒక కారణం. ఇంకా మనం జనరల్ ఇష్యూ ఇంకోటి ఉంది, ఆ తర్వాత లోకల్ ఇష్యూకి వద్దాం, ఉండి గౌరులకి వద్దాం. జనరల్ ఇష్యూ, నిన్న షర్మిల ఒక 8-9 ప్రశ్నలు వేసింది వాళ్ళ అన్నయ్యకి. ఇది ముఖ్యంగా ఏ సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డికి కాస్కో ఇష్కిష్కో ఓట్లు వేస్తుందో, అంటే మా వాడికి అర్థం అవ్వాలని చెప్పా మా పాత భాష, కాస్తో కోస్తోకి అలా అంటాడు కదా, కాస్కో ఇష్కిష్కో ఓట్లు వస్తాయో ఎస్సీ సామాజిక వర్గం నుంచి, వాళ్ళని ఇతను తడిగూడ అదే ప్రశ్నల రూపంలో షర్మిల కొట్టండి. సో దాన్ని మేమందరం కూడా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. షర్మిల పాయింట్లు గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, మళ్ళీ తను కూడా ఈ సందర్భంలో అడిగింది బద్వేల్లో. ఏంటంటే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మొత్తం నువ్వు నాకేసిన మాట నిజమా కాదా? అసలు తీశారు, అసలు స్కీమ్లే తీసేసాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మఒడి ఉంది, అమ్మఒడిలో ఎస్సీ ఎస్టీలు కూడా అమ్మఒడి ఉంటుంది కదా, అది ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టినట్టు ఈ సబ్ప్లాన్ నిధుల్ని ఇక్కడ తీసేసి అక్కడ ఖర్చు పెట్టిన అమ్మేస్తున్నాడు. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మొత్తం ఎత్తేసాడు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి వ్యవసాయానికి భూములు స్లోగా ఇచ్చేవారు. ఆ స్కీమును పూర్తిగా ఇతను ఎత్తేసాడు. విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యకి అసలు మనోడు ఏం చదువుకున్నాడో తెలియదు, అంబేద్కర్ లాంటి మహానుభావుడు పేరు తీసేసి మనోడు పేరు పెట్టుకున్నాడు. మరి అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం పెట్టుకుని ఇంకా ఎస్సీలను అతను మోసం చేయగలుగుతున్నాడంటే ఎస్, ఆస్కార్ ఇస్తారా భాస్కర్ ఇస్తారా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అతనికి. ఇంకా వాళ్ళని నమ్మిస్తున్నాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీలకు ఉండేది. అద్భుతమైన స్కీమ్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టారు. అది వాళ్ళకి అంకురార్పణ చేసేటప్పుడు కూడా నాకు ఐడియా ఉంది. అందరూ కంటిన్యూ